వదినా, ఏం చేస్తున్నావు? ఏం లేదులే అమ్మా. ఏమైంది వదినా, ఇంత ఎర్రగా అయిపోయింది? ఏం లేదమ్మా. నిజం చెప్పు, అన్నీ కొట్టాడు కదా? నాకు తెలుసు వదినా, నువ్వేం చెప్పొద్దు, ఇప్పుడే వస్తానుండు. ఏమన్నయ్యా ఆగిపోయావు? కొట్టు. ఏ, నీకెంత కోపం వచ్చినా అన్నయ్యతో కొట్టవు, మరి వదిన ఎందుకు కొడతావు? వదిన కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారన్నయ్య? మమ్మీని డాడీని నన్ను నీకెంత కోపం వచ్చినా ఏమీ అనవు, కానీ చిన్న కోపం వచ్చినా వదిన మాత్రం కొడతావు. ఇదెక్క న్యాయం అన్నయ్య? మేమెంత సొంత వాళ్ళమైనా నీ జీవితంలో మేము జీవితాంతం తోడుండలేమన్నయ్య. నీ జీవితాంతం తోడుండేది నీ భార్య మాత్రమే. ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేసింది కలిసి సుఖంగా జీవించమని, అంతేగాని ఒకరి మీద ఒకరు అజమాయిషి చలాయించడానికి కాదన్నయ్య. ఒకరినొకరు దండించుకోవడానికి కాదు, సుఖంగా కలిసి జీవించడానికి అన్నయ్య. అయినా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అన్నయ్య, భార్య భర్తని ప్రేమించినంత కాలమే ఆ భర్త హీరో. ఒక్కసారి భార్య ప్రేమించడం ఆపేస్తే ఆ మగాడు జీరో. ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు చేయను, నన్ను క్షమించు, దయచేసి నన్ను అర్థం చేసుకో.